మదనపల్లిలో వెలుగు చూసిన కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి విశాఖ జిల్లా బొడ్డపాలెం చెందిన యమున కిడ్నీ ఇస్తూ చనిపోయినటువంటిదైతే ఉదంతం బయటపడింది. ఈ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి ముఖ్యంగా అటు మదనపల్లిలో చనిపోయినా కూడా గోవాకి చెందినటువంటి ఒక వ్యక్తికి కిడ్నీ ఇవ్వడానికి విశాఖ నుంచి ఆమె మదనపల్లి వెళ్ళింది. ఆమెతో పాటు పద్మ మరొక మహిళ కూడా ఉన్నారని తెలిసింది. అయితే ఈ చనిపోయిన తర్వాత ఈ ఉదంతాన్ని ఒక వ్యక్తి అంటే ఆమె భర్తగా చెప్పుకుంటున్నటువంటి సూర్య అనే వ్యక్తి పోలీసులకైతే ఫిర్యాదు చేశాడని చెప్తున్నారు. ప్రస్తుతం బొడ్డపల్లిలో ఉన్నటువంటి ఆమె ఇంటి దగ్గరే ఉన్నాం. వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు. వాళ్ళకి కూడా అసలు ఏం జరిగింది ఏంటనేది తెలియదు. ఆమె యమున తల్లిదండ్రులు ప్రస్తుతము మదనపల్లి అయితే వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమెకి సంబంధించినటువంటి విషయాలు అంటే అసలు ఎలా చనిపోయింది ఏంటి పోస్ట్ మార్టం నిమిత్తం ఆమెని మృతదేహాన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళారు. కానీ అసలు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అసలు విషయం అయితే ప్రస్తుతానికి వీళ్ళెవరికి తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. అసలు ఎందుకు వెళ్ళింది, కిడ్నీ అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఏ వివరమో బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ముఖ్యంగా చూస్తే కుటుంబ సభ్యులు కనిపిస్తున్నటువంటి అబ్బాయి కూడా ఆమె కొడుకు యమున కొడుకు చిన్న అబ్బాయి. అదేవిధంగా ఇంట్లో కొత్తగా పెళ్ళైనటువంటి అంటే వాళ్ళ తమ్ముడు ఆ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరికి కనీసం చెప్పకుండా వెళ్ళినటువంటి అయితే ఉంది. కుటుంబ సభ్యులు ఉన్నారు. అంటే మీకు మీ వదిన ఆమె చనిపోయినటువంటి ఏమన్నా అసలే మీకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నా అని చెప్పారా? ఏం చెప్పారు? ఎప్పుడు వెళ్ళారు ఇంట్లో నుంచి? లక్స్వరం నాడు వెళ్ళారు. లక్స్వరం అరకు అని చెప్పింది. బ్యాగ్ పట్టుకొని వెళ్ళింది. ఎక్కడికంటే ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అరకు అని చెప్పింది. అంటే ఎన్ని రోజుల క్రితం? లక్స్వరం నాడు 6వ తారీఖున బయలుదేరింది. ఇప్పుడు మాకు నిన్న తెలిసింది ఉదయాన్ని చనిపోయింది అంటూ. అంటే ఇప్పటి వరకు ఆమెకి సంబంధించినటువంటి వెళ్ళిన తర్వాత అంటే 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆమె వివరాలు కానీ మీకు ఫోన్ చేయడం కానీ ఏమీ లేదు? నిన్న మార్నింగ్ ఫోన్ వచ్చింది చనిపోయింది అనేసి చెప్పారు. అంటే ఎవరు ఫోన్ చేసి చెప్పారు మీకు? పోలీసుల నుంచి ఎవరి నుంచి వచ్చిందా? యమున ఫోన్ నుంచే ఫోన్ వచ్చింది. ఆ సూర్య అనేసి ఎవరో అతను ఆ ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు చేశారు ఫోన్. అంటే సూర్య అని చెప్తున్న అతను ఆమె భర్త అనేది అంటే కొంతమంది జరుగుతున్నటువంటి ప్రచారంలో తెలుస్తుంది. ఆమె అసలు భర్త ఉన్నారా? ఈయన భర్త అసలు భర్త చనిపోయారు. అతను భర్త కాదు. ఈ అతను ఎవరో మరి మనకు తెలీదు. వీళ్ళు ఇప్పుడు వచ్చి మా ఊరు కూడా ఇక్కడికి రాలేదు. అసలు సూర్యబాబు అని అతను ఇప్పుడు చూసారా మీరు? చూడలేదు. ఇప్పుడు ఆ అతను ఫేస్ కూడా మేము చూడలేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కూడా ఎవరు రాలేదు. అతను రాలేదు, ఆ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఇక్కడికి. ఆ అమ్మాయి వెళ్ళింది. అంటే ఎవరితో వెళ్ళారు? కలిసి స్నేహితులు అంటే ఆ స్నేహితులు కానీ వాళ్ళు ఇక్కడికి ఎప్పుడైనా రావడం ఇట్లాంటిది ఏమైనా తెలుసు? ఇప్పటికి వచ్చి రాలేదు. అమ్మాయిలు అబ్బాయి కూడా రాలేదు. ఆమెకి ఏమన్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఏమన్నా? ఈ ఇల్లు వాతావరణం అన్ని వెళ్ళేనా అంటే మీకు సంబంధించినవి? మాకు సంబంధించినవి ఇవన్నీనా? అంటే ఆమెకి ఫైనాన్షియల్గా డబ్బుల విషయంలోనూ ఇట్లా ఇబ్బంది లేదు. ఇబ్బంది కూడా లేదు. ఏ విషయంలోని ఏ ఇబ్బంది లేదు అమ్మాయికి. కిడ్నీ అమ్ముకోవాల్సిన పొజిషన్ అది ఎందుకు వచ్చింది చెప్పకుండా ఏంటి అసలు? అది ఎందుకు పొజిషన్ మరి మాకు తెలీదు. ఆ ఫ్రెండ్స్తో వెళ్ళింది. ఆ ఫ్రెండ్స్ ఏం చేశారో మరి ఈ అబ్బాయి అతను ఏం చేశారో మరి మాకు తెలీదు. వాటి కోసం అసలు ఈ సూర్యబాబు అని అతను మీరు ఎప్పుడైనా చూసారా? అసలు మీకు మేము ఎప్పుడు చూడలేదమ్మా. ఇక్కడికి ఎప్పుడు రాలేదు. ఆ పిల్ల మామూలుగా అక్కడ డ్యూటీకి వెళ్ళడము వచ్చేయడము వెళ్తుండము వస్తుండము పెంటసీపుగా వెళ్ళింది. మొన్నరికి వెళ్తానని వెళ్ళింది అంతే. అంతవరకు మరి ఫోన్ చేతి ఫోన్ ఎత్తలేదు. మీరు 6వ తారీఖు తర్వాత నుంచి మీరు ఫోన్ చేశారు అమ్మాయికి? చేసాం. మన సోమవారం చేసాం. ఫోన్ ఎత్తలేదు. మీకు ఇప్పుడు ఈ వచ్చిన ఫోన్ వల్ల చనిపోయిన దాని తర్వాతే తెలిసింది వెళ్ళింది అంతే. ఫోన్ ఎంతవరకు ఎత్తలేదు. మరి వస్తున్నటువంటి అతను ఈ శ్రీనివాస్ అనే అతను ఇప్పుడు అది సూర్యబాబు అనే అతను ఫోన్ చేసి చెప్పాడు. అసలు అతనికి అసలు ఏమన్నా అంటే మరి భర్త అని చెప్పుకోవడం ఈ ఫోన్ చేసి ఆ సంబంధం ఉన్నాడు. ఒకవేళ ఇతను కూడా కలిసి వెళ్ళాడు అనుకోవచ్చా ఈ మదనపల్లికి సంబంధించి? మనకు తెలియదు. వాళ్ళగా ఆ అబ్బాయి అతనితో అమ్మాయితో వెళ్ళాడు మనకు తెలియదు. అరకు వెళ్తామని చెప్పారు. సరే అరకు వెళ్ళని జాగ్రత్తలు రండి అంటే చాలా అమ్మ అన్నారు. సరే అలాగంటే మేము అలాగనే అరకు వెళ్ళింది అనుకున్నాం. మేము అరకు వెళ్ళిన తర్వాత కానీ అసలు ఎవరికి మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కాల్ చేయలేదు? ఎవరు కాల్ చేయలేదు. డైరెక్ట్గా ఆమె వెళ్ళిన తర్వాత చనిపోయింది అన్న విషయం తెలిసింది. మాకు ఇంకేం తెలియలేదు. ఫోన్ వచ్చింది. ఇలాగా తెల్లవారు 5 కానీ 5 అయింది వచ్చి ఫోన్ వచ్చింది. ఇలాగ ఏమన్నా చనిపోయింది అంటే అదేంటి నిన్న కదా వెళ్ళింది అప్పుడు ఎలాగ చనిపోయిందని మేము పొరపాటైపోయింది. మాకు మీరు ఏమైనా అడిగారా ఎక్కడ చనిపోయింది ఏంటి అన్నది? అంటే ఎవరో చెప్పలేదు. ఏ హాస్పిటల్లో చనిపోయింది అంటే అడ్రస్ మాకు తెలియదు అనేది తర్వాతలో మాకు చదువు రాదని ఇస్తారు. పోనీ అది ఎక్కడ అడ్రస్ అంటే అది అడ్రస్ కూడా మాకు తెలియదు అని అన్ని చెప్పేశారు. అలాగన ఆ ఏమన్నా సెల్తోనే ఫోన్ చేశారు. ఏరే సెల్తో కూడా చేయలేదు.
మీకు ఎవరికి మీకు వచ్చిందా ఫోను ఫస్ట్ నుంచి? మాకే వచ్చింది ఫోన్కి. ఫోన్ వస్తే ఏంటి ఏమన్నా చేస్తుంది, వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తున్నారు అనేసి మేము ఎత్తలేదు. తర్వాత వేరే ఫోన్కి చేస్తే ఎత్తాం. మాట్లాడితే ఇలాగ ఏమన్నా చనిపోయింది ఎక్కడంటే తిరుపతిలో చనిపోయింది అని చెప్పారు. ఏంటి అరకుని కదా చెప్పింది అంటే తిరుపతిలో చనిపోయింది, తిరుపతి వచ్చింది, తిరుపతి అదే అరకు కాదు తిరుపతి వెళ్ళింది అని చెప్పారు. అసలు కిడ్నీ గురించి నమ్మకం ఇట్లా అసలు ఏం కూడా చెప్పలేదు. ఆ కిడ్నీ కోసం అసలు ఏం తెలీదు. అసలు అరకు అని చెప్పింది మాకు ఇలాగని తెలిసింది. సో ప్రస్తుతం ఇది ఒక మిస్టరీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనీసం సూర్య అని చెప్పబడుతున్న వ్యక్తి ఎవరో వీళ్ళెవరికీ తెలియదు, ఎప్పుడు చూసింది లేదు. వెళ్ళినటువంటి పద్మ ఇంకొక మహిళ ఈ సూరి అసలు వీళ్ళెవరు, ఈ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి మయూరి కిడ్నీని అంటే వీళ్ళే బేరం పెట్టి అమ్మకం చేసి ఆమె చనిపోయింది కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేయడానికి ఈ విధంగా చేశారా ఏంటనేది తెలియలేదు. మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది అనేది వేచి చూడాలి. కానీ ముఖ్యంగా చూస్తే ఆమె చనిపోయిన తర్వాత ఈ నెల 6వ తారీఖున ఆ స్నేహితులతో కలిసి అరకు టూర్కి వెళ్తున్నానని చెప్పింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మదనపల్లి వెళ్ళడం, అక్కడ కిడ్నీ ఇవ్వడం, ఆమెకి పిట్స్ రావడంతో చనిపోవడం, ఇవన్నీ జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే యమున ఫోన్ నుంచే ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ఆమె చనిపోయిందని చెప్పినటువంటి నేపథ్యంలో దిక్కుతోచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ చనిపోవడాన్ని బహుశా వీళ్ళు ఎవరో ఊహించి అయితే ఉండరు. ఇక్కడి నుంచే బట్టలు తీసుకుని బట్టలు పెట్టుకుని ఆమె తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు చనిపోయిందని చెప్పారు. అదేంటి తిరుపతిలో చనిపోవడం ఏంటని అడిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు మాకైతే ఖచ్చితంగా తెలియదు, ఆమె చనిపోయింది మాత్రం తిరుపతిలో చనిపోయిందని తెలియని వ్యక్తులుగా అంటే ఆమెతో కలిసి వెళ్ళినటువంటి వాళ్ళు తెలియని వ్యక్తులుగా సమాధానం అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు అయితే ఏమైనా మృతదేహాన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళారు. మరి మధ్యలో ఉన్నటువంటి భర్త అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు, మరో ఇద్దరు మహిళలు మధ్యవర్తిత్వం వహించినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు విశాఖకు చెందినటువంటి వాళ్ళేనా, అంటే భర్త పేరు చెప్పి కిడ్నీ అమ్మడానికి అతనే సంతకం పెట్టి ఈ కిడ్నీ అమ్మకం చేయడానికి ప్రయత్నం చేశాడా అనేది తేలాల్సింది అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఆమె భర్త చనిపోయాడు కాబట్టి భర్త స్థానంలో ఉండి ఈ వ్యక్తే అక్కడ సంతకం పెట్టి ఈ కిడ్నీని అమ్మడానికి ప్రయత్నం అయితే చేసి ఉండొచ్చు. బహుశా అతను ఆమె చనిపోయింది కాబట్టి చనిపోయిన తర్వాత కేసులు వాళ్ళ మీదకి రాకుండా ఉండడానికి తప్పించుకునే ప్రయత్నంలోనే మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులకి ఏ విషయం తెలియక ఎక్కడ చనిపోయింది, ఎక్కడ ఉంది, ఏంటి తెలియక పోలీసుల నుంచి వచ్చినటువంటి సమాచారంతో ప్రస్తుతం మృతదేహం కోసం అయితే మదనపల్లి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి విశాఖ నుంచి ఆ మనుషులను తీసుకెళ్ళి అటు మదనపల్లిలో ఆ కిడ్నీని అమ్మకాలు చేయడానికి ప్రయత్నం అయితే జరిగిందనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీని వెనకున్నటువంటి వాళ్ళు ఎవరు, మయూరితో మాట్లాడి ఆమెను ఒప్పించి కిడ్నీ అమ్మకానికి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరనేది మరి విశాఖ పోలీసులు నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే ఉంది. కానీ అంటే ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా మరి కిడ్నీ అమ్మకానికి ఎవరు ఒప్పించారు, ఎలా ఒప్పించారు, ఒప్పించి ఎలా తీసుకెళ్లారు, ఒకవేళ ఈమె అంగీకారంతోనే మదనపల్లి వరకు వెళ్ళిందా, లేకపోతే ఈమెను ఎక్కడి నుంచి తీసుకెళ్లి కిడ్నీ అంటే బలవంతంగా తీస్తున్నటువంటి సమయంలో ఆమెకు ఈ మూర్ఛ రావడం వెంటనే చనిపోయినటువంటి పరిస్థితి ఉందా అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.